మంచి లొకేషన్ లో ఉంది. హైదరాబాద్ కి వెస్ట్ లో ఉంది మన ప్రాజెక్ట్ అయితే. ఫార్మ్ ల్యాండ్స్ విత్ లగ్జరీ విల్లా ప్లాట్స్ యొక్క ఎమ్యూనిటీస్, క్లబ్ హౌస్, బ్యాంకెట్ హాల్స్, ఓపెన్ పార్టీ ఏరియా కావచ్చు, ఎమ్యూనిటీస్ బాగున్నాయి, ప్రైజెస్ బాగున్నాయి, స్పేస్ బాగుంది, ప్లాన్ కూడా బాగుంది. మీరు ప్లాట్ అయితే తీసుకొని మీకు వీలైనప్పుడు మీ ఫామ్ హౌస్ అయితే కట్టుకోవచ్చు అనమాట. మనకి యూజువల్ గా హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా బెస్ట్ లొకేషన్ లో కావాలి వెంచర్ అండ్ విత్ బెస్ట్ ఎమ్యూనిటీస్ ఉండాలి, కానీ తక్కువ ప్రైస్ కి రావాలి అని చూస్తూ ఉంటారు కదా. ఇవాళ మనం చూడబోయే ప్రాజెక్టు ఫార్మ్ ల్యాండ్స్ అండి. విత్ విల్లా, లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ యొక్క ఎమ్యూనిటీస్ ఎలా ఉంటాయో అలాంటి ఎమ్యూనిటీస్ తో ఉన్న ఫార్మ్ ల్యాండ్ మీరు చూస్తున్నారు కదా. ఈ హౌస్ ఎంత బాగుంది కదా. సో దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ ద ఫార్మ్ ల్యాండ్ అనమాట. దిస్ ఈస్ అ ఫార్మ్ హౌస్. సో ఈ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్ గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇంత మంచి విల్లా ఎమ్యూనిటీస్ తోటి ఇస్తున్న ఫార్మ్ ల్యాండ్స్, బెస్ట్ ఎమ్యూనిటీస్, బెస్ట్ లొకేషన్ అని చెప్పి అంటున్నారు. ఆ ప్రైస్ కూడా బాగుంది. ఎక్కడ అంటే కమ్మేట అండి. చేవెళ్ళ నుంచి శంకరపల్లి హైవే ఉంది కదా. సో ఆ హైవే పక్కనే ఉంటుంది. ఇది చేవెళ్ళ, ఇక్కడ శంకరపల్లి, అండ్ ఇక్కడ వచ్చేసి ఈ హైవే పక్కనే ఉంటుంది. ఇది మన ప్రాజెక్ట్ అన్నమాట. మీకు కనిపిస్తుంది కదా, ఇది క్లబ్ హౌస్. క్లబ్ హౌస్ కూడా ఉందండి మన ప్రాజెక్ట్ లో. హైదరాబాద్ లో ఉన్న బెస్ట్ లగ్జరీ విల్లా ప్రాజెక్ట్స్ లో ఉన్న క్లబ్ హౌసెస్ ఎలా ఉంటాయో దానికి ఈక్వల్ గా దీంట్లో ఎమ్యూనిటీస్ అయితే ఉన్నాయి. ఇందులో మనకి బ్యాంకెట్ హాల్ ఉంది విత్ కిచెన్, కిడ్స్ ప్లేయింగ్ ఏరియా కావచ్చు, ఇండోర్ గేమ్స్ కావచ్చు, అవుట్డోర్ గేమ్స్ కావచ్చు, అండ్ ఇండోర్ పార్టీ హాల్ ఉంది అండ్ అవుట్డోర్ పార్టీ హాల్ ఉంది. ఈ చేవెళ్ళ శంకరపల్లి హైవేకి జస్ట్ 250 మీటర్స్ వస్తుందండి. ప్రాజెక్ట్ ఏరియా మొత్తం వచ్చేసి 11 acres ఉంది. అండ్ ఫార్మ్ ల్యాండ్ ప్లాట్ సైజెస్ వచ్చేసి 5 గుంటల నుంచి స్టార్ట్ అండి. టోటల్ మనకి 62 యూనిట్స్ ఉన్నాయి. అండ్ దీంట్లో 1.1 acre మొత్తం కూడా ఓపెన్ స్పేస్ ఇవ్వడం జరిగింది అనమాట. 100% వాస్తు చూసుకొని కట్టిన ప్రాజెక్ట్ అండ్ క్లియర్ టైటిల్ కూడా ఉంటుంది ఫర్ ద ప్రాపర్టీ. అండ్ దీంట్లో మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా రెడీ అయిన ప్లాట్స్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది. ఇట్స్ ఎ గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్స్ అనమాట. క్లబ్ హౌస్ ఉంది విత్ అండర్ గ్రౌండ్ పవర్ సప్లై ఇస్తున్నాము. డ్రిప్ ఇరిగేషన్ ఉంటుంది అండ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ కూడా ఉంటాయి. 33, 30 అండ్ 40 feet వైడ్ ఇంటర్నల్ రోడ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది విత్ స్ట్రీట్ లైట్స్ అనమాట. 24/7 సెక్యూరిటీ ఉంటుంది అండ్ CCTV సర్వేలెన్స్ కూడా ఉంటుంది. అండ్ ఎక్స్టెన్సివ్ ల్యాండ్స్కేప్ విత్ బయోడైవర్సిటీ, అంటే మంచి మంచి చెట్లను కూడా మనకి ఈ ఫార్మ్ ల్యాండ్ లో ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఈ క్లబ్ హౌస్ యొక్క సైట్ ప్లాన్, ఫ్లోర్ ప్లాన్ మీకు ఒకసారి చూపిస్తాను. ఎంత బాగుంది, ఎందుకు ఇది లగ్జరీ విల్లా ప్లాట్స్ కి ఈక్వల్ అని చెప్తున్నానని మీకు అర్థమవుతుంది. సో దిస్ ఈస్ ద సైట్ ప్లాన్ అనమాట. అండ్ ఇక్కడ చూడండి, ఫ్లోర్ ప్లాన్ మీరు చూస్తే ఇది ఎంట్రన్స్. ఈ క్లబ్ హౌస్ లో రిసెప్షన్ లాబీ ఉంటుంది. అండ్ దెన్ దిస్ ఈస్ ద బ్యాంకెట్ హాల్ అనమాట, విచ్ వీ కాల్ అ పార్టీ హాల్. ఇక్కడ వచ్చేసి డైనింగ్ స్పేస్ అనమాట. అండ్ దిస్ ఈస్ వాష్ అండ్ టాయిలెట్స్ కమ్ హియర్. ఇక్కడ మనకు ప్యాంట్రీ ఉంటుంది, అంటే సూపర్ మార్కెట్ లాగా అన్నమాట. సో ఇది క్లబ్ హౌస్ యొక్క ప్లాన్. ఫుల్ గ్రీనరీ విత్ వాటర్ అండ్ బ్యూటీ కనిపించేలా ఈ క్లబ్ హౌస్ డిజైన్ అయితే ఉంది. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. మీరు చూడండి క్లబ్ హౌస్ ఎలా ఉంది అని చెప్పి. ఈ బ్రోచర్ లో మీకు కనిపిస్తున్నట్టుగానే క్లబ్ హౌస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దిస్ ఇస్ ద అవుట్డోర్ పార్టీ హాల్. సో మీకు అవుట్డోర్ పార్టీ హాల్ ఎక్స్ట్రా వస్తుంది. క్లబ్ హౌస్ కాకుండా అవుట్డోర్ పార్టీ హాల్ సపరేట్ ఉందన్నమాట. దిస్ ఈస్ ద సైట్ ప్లాన్. సో ఇక్కడ మీకు స్టేజ్ అదంతా కూడా వస్తుంది. అండ్ ఇక్కడ సీటింగ్ అండ్ ఇక్కడ ఆల్సో సిట్అవుట్స్ ఉంటుంది అనమాట. సో చూపిస్తాను చూడండి ఫ్లోర్ ప్లాన్. ఇక్కడ వచ్చేసి స్టేజ్ ఉంటుంది. దీస్ ఆర్ గ్రీన్ రూమ్స్ అండ్ హియర్ టాయిలెట్స్ అనమాట. ఇక్కడ పైకి వెళ్ళడానికి అట్లా వస్తుంది. సో ఇలా ఉంటుందండి మొత్తానికి అవుట్డోర్ పార్టీ హాల్. అండ్ ఇట్లా కూర్చోడానికి ఇలా ఉంటుంది అనమాట. చాలా బాగుంది కదండి. ఈ గ్రీనరీ డెకరేషన్ అంతా కూడా ఇస్తున్నాము. మా వెంచర్ అయితే చాలా బాగుంది. ప్రాజెక్ట్ ఫార్మ్ ల్యాండ్స్ విత్ లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ లో ఉండే ఎమ్యూనిటీస్. ఇక్కడ చూడండి, ఈస్ట్ ఫేసింగ్ ఫార్మ్ హౌస్ సైడ్ ప్లాన్ అనమాట. సో దీంట్లో మీరు ప్లాట్ అయితే తీసుకొని మీకు వీలైనప్పుడు మీ ఫార్మ్ హౌస్ అయితే కట్టుకోవచ్చు అనమాట. సో దిస్ ఈస్ ద ఈస్ట్ ఫేసింగ్ ఫార్మ్ హౌస్ ప్లాన్. ఇక్కడ చూడండి 30 feet వైడ్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది. ఇక్కడ మనకి 4 feet వైడ్ గేట్ ఒకటి ఉంటుంది అండ్ 15 feet వైడ్ గేట్ ఒకటి ఉంటుంది అనమాట. దిస్ ఈస్ ద కోర్ట్ యార్డ్. ఇది టోటల్ సైట్ ప్లాన్. ఇక్కడ మీకు స్విమ్మింగ్ పూల్ వస్తుంది. ఇక్కడ ఒక సిట్ అవుట్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ సో ఫ్లోర్ ప్లాన్ ఒకసారి చూద్దాము. ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్ ఉంటుంది మీ యొక్క ఫార్మ్ హౌస్, ఈస్ట్ ఫేసింగ్ ఫార్మ్ హౌస్. అండ్ ఇక్కడ లివింగ్ స్పేస్ ఉంటుంది. అండ్ దిస్ ఇస్ ద డైనింగ్ ఏరియా. అండ్ ఇక్కడ కిచెన్ వస్తుంది. దిస్ ఈస్ యూటిలిటీ ఏరియా ఫర్ ద కిచెన్. అండ్ ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్ ఉంటుంది అనమాట. అండ్ విత్ అటాచ్డ్ టాయిలెట్. ఫార్మ్ హౌస్ ఫ్లోర్ ప్లాన్ మీరు చూసినట్లయితే ఎంత బాగుంది అని అంటే 5 star లగ్జరీ విల్లాస్ ఉంటాయి కదండి ప్రాజెక్ట్స్, వాటికి ఏ మాత్రం కూడా తక్కువ లేదు మన ప్రాజెక్ట్ అయితే. చూడండి, ఈస్ట్ ఫేసింగ్ ఫార్మ్ హౌస్ రెండరింగ్ ఇలా వస్తుంది. సో ఇక్కడ నుంచి మనకి ఇది 4 feet వైడ్ గేట్ అనమాట. అండ్ ఇది 15 feet వైడ్ గేట్. సో ఇక్కడ స్విమ్మింగ్ పూల్ వస్తుంది. అండ్ దిస్ ఈస్ ద హౌస్ విత్ సోలార్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ దిస్ ఈస్ ద సిట్అవుట్ ఏరియా. చాలా బాగుంది కదండి ఈస్ట్ ఫేసింగ్ ఫార్మ్ హౌస్ అయితే.
అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫార్మ్ హౌస్ కూడా మనకి సేమ్ వస్తుంది. సో దీనికి ముందు నేను మీకు ఒకసారి మన మాస్టర్ ప్లాన్లో ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ అండ్ ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ ఎక్కడ వస్తున్నాయి అని చెప్పి చూపిస్తాను ప్లాట్స్. సో దిస్ ఈస్ ద ప్రాజెక్ట్ మాస్టర్ ప్లాన్ అండి. ఇక్కడ వచ్చేసి మీకు ఎంట్రన్స్ ఆర్చ్ వస్తుంది, ఇక్కడ ఒకటి అండ్ దీస్ ఆర్ ద సెక్యూరిటీ క్యాబిన్స్ అనమాట. ఇక్కడ యాక్సెంట్ వాల్ ఉంటుంది. ఇది సెక్యూరిటీ హౌస్. సో ఇక్కడ మీకు ఆరెంజ్ ఈ లైట్ షేడ్ ఉంది కదా, ఇవన్నీ కూడా ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అనమాట. ఈ పింక్ లో వైలెట్ లో ఉన్న ప్లాట్స్ అన్ని కూడా వెస్ట్ ఫేసింగ్ అనమాట. ఈ బ్లూ లో ఉన్నాయి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు వాలీబాల్ కోర్ట్ విత్ బ్యాడ్మింటన్ కోర్ట్ అండ్ ఆల్సో రిఫ్లెక్సాలజీ, సోలార్ ట్రీ, ఇది వచ్చేసి సోలార్ ట్రీ అనమాట. ఇక్కడ వచ్చేసి మీకు అవుట్డోర్ పార్టీ హాల్ వస్తుంది అండ్ దిస్ ఈస్ సమ్ ఓపెన్ స్పేస్ అండ్ బైసికల్ అండ్ జాగింగ్ ఏరియా అనమాట. ఇక్కడ వచ్చేసి మీకు క్లబ్ హౌస్ ఉంటుంది అండ్ దిస్ ఈజ్ లోటస్ పాండ్ అండ్ ఇక్కడ వచ్చేసి టాట్ అండ్ లాట్ అండ్ కిడ్స్ ప్లేయింగ్ ఏరియా అండ్ ఆల్సో బైసికల్ జాగింగ్ ఏరియా అండ్ ఆల్సో సమ్ ఓపెన్ స్పేస్ అనమాట. చూడండి ఎంత బాగుంది ప్రాజెక్ట్ యొక్క ప్లాన్ అయితే. దీంట్లో మీకు ఏ ప్లాట్ యొక్క ఏరియా ఎంత ఉంది, ఎన్ని స్క్వేర్ యార్డ్స్, ఏ ఫేసింగ్ అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఆన్ ద బ్రోచర్. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, మీకు స్క్రీన్ పై అయితే నెంబర్ కనిపిస్తుంది, యూ కెన్ జస్ట్ టెక్స్ట్ us and we will share you the brochure with you. And this is the west facing farm house site plan. So east facing, west facing అండ్ ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ ఫార్మ్ హౌసెస్ మొత్తం అంతా కూడా మనకి ఫ్లోర్ ప్లాన్ అయితే సేమ్ ఉంటుంది. సో ఫేసింగ్ డిఫరెంట్ ఉంటుంది అంతే. వెస్ట్ ఫేసింగ్ కి మనకి 40 feet వైడ్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది అండ్ దిస్ ఇస్ ద ఫ్లోర్ ప్లాన్. సేమ్ మనకి లివింగ్ హాల్ ఉంటుంది, డైనింగ్ ఏరియా, కిచెన్ విత్ సమ్ యూటిలిటీ ఏరియా అండ్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ టాయిలెట్ అండ్ ఆల్సో కోర్ట్ యార్డ్స్ అండ్ మనకి స్విమ్మింగ్ పూల్ కూడా వస్తుంది. సో దిస్ ఇస్ ద ఎంట్రన్స్. సో ఎలా ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ ఫార్మ్ హౌస్ అని అంటే దిస్ ఇస్ ద రెండరింగ్. చూడండి ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ 40 feet వైడ్ రోడ్ ఉంటుంది, లోపలికి ఎంట్రన్స్ అండ్ ఇక్కడ మీకు వచ్చేసి స్విమ్మింగ్ పూల్, సిట్అవుట్ స్పేస్ ఇలా ఉంటుంది. గ్రీనరీకి అయితే చాలా ఇంపార్టెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఈస్ ద ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ ఫార్మ్ హౌస్ సైడ్ ప్లాన్ అనమాట. సో ఇటువైపు రెండు వైపులో కూడా మీకు గేట్స్ ఉంటాయి అనమాట. ఎంట్రన్స్ ఈస్ట్ నుంచి వెళ్ళొచ్చు, వెస్ట్ నుంచి కూడా వెళ్ళొచ్చు. సో దిస్ ఈస్ హౌ ద ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫార్మ్ హౌస్ లుక్స్ లైక్. సో ఇటువైపు కూడా మనకి ఎంట్రన్స్ ఉంటుంది, ఇటువైపు కూడా ఎంట్రన్స్ ఉంటుంది. చూడండి ఫార్మ్ హౌసే ఎంత బాగుంది. సో చూసారు కదా, ఇది అండి ప్రాజెక్ట్. మంచి లొకేషన్ లో ఉంది, హైదరాబాద్ కి వెస్ట్ లో ఉంది మన ప్రాజెక్ట్ అయితే. ఇక్కడ హైదరాబాద్, సో మూతుల, శంకరపల్లి ఇవన్నీ కూడా చాలా బాగా డెవలప్ అవుతున్న లొకేషన్స్. అండ్ చేవెళ్ళ, ఇక్కడ మనకి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్ కూడా వస్తున్నాయి. సో లొకేషన్ అయితే బాగుంది. ఫార్మ్ ల్యాండ్స్ విత్ లగ్జరీ విల్లా ప్లాట్స్ యొక్క ఎమ్యూనిటీస్, క్లబ్ హౌస్, బ్యాంకెట్ హాల్స్, ఓపెన్ పార్టీ ఏరియా కావచ్చు. సో ఎమ్యూనిటీస్ బాగున్నాయి, ప్రైజెస్ బాగున్నాయి, స్పేస్ బాగుంది, ప్లాన్ కూడా బాగుంది. మీకు నచ్చినట్లయితే స్క్రీన్ పై అయితే మీకు నెంబర్ ఉంటుంది, యూ కెన్ కాంటాక్ట్ us and if you need any help, we'll help you out. And thank you so much for watching this video and I'll see you in the next one.